గుడ్ మార్నింగ్. నెల్లూరు ప్రజావేదిక నుంచి నేను మీ ముత్యాల విజయ్. ఈరోజు 22 ఫిబ్రవరి 2025 అనగా నెల్లూరులో వరి కోతలు స్టార్ట్ అయిన సమయం. సంగం మండలం వివిధ గ్రామాల్లో మనకి వరి సాగు అనేది జరిగింది. ఎక్కువ శాతం వేసిన విత్తనం వచ్చేసి షుగర్లెస్ 1548 KNM 1638 నెల్లూరు మసూరా. ఇది వచ్చేసి షుగర్లెస్. ఎక్కువ శాతం ఈ వరి సాగుని పండించారు. కాబట్టి వరి కోతలు కోసే సమయంలో రేటు రోజుకి 500-300 చొప్పున పడిపోతూ ఉంది. రైతులు విలపిస్తున్నారు. ఇందుకోసం ఈరోజు ఈ సబ్జెక్ట్ తీసుకొని అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, రైతులకి ఎంత రేటు వస్తుంది, ఎంత గిట్టుబాటు అవుతుంది, ఇప్పుడు ఉండే రేటుకి ఖర్చులు ఎంత, ఈ టాపిక్ గురించి మనం మాట్లాడదామండి. సో ఇక్కడ మీరు చూసారంటే సంగం మండలంలోని 3 గ్రామాలు తీసుకున్నాం శాంపుల్. ఆ 3 గ్రామాలు ఏంటంటే మర్రిపాడు, వంగల్లు, జంగాల కండ్రిగ. ఈ 3 గ్రామాలలో రైతులు చూశారు కదా, ఈ పర్టికులర్ విత్తనం వచ్చేసి షుగర్లెస్ 1638 KNM. ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ ఖర్చులు చూద్దాం. ఒక్క నిమిషంలో తొందరగా ఈ ఖర్చులు ఏంటనేది చూద్దాం. ట్రాక్టర్ దుక్కి 800 రూపాయల లెక్కన ఒకసారి దున్నితే 6 సార్లకు గాను 4800. అలాగే విత్తనాలు 1100 బ్యాగు. అంటే ఇదంతా ఎకరాకి వేసామండి. సో ఈ నారు పొలము అనేది దానికి బేసిక్ కొంచెం పెస్టిసైడు అవి కొట్టడం జరుగుతుంది కాబట్టి 200 ఖర్చు అవుద్ది. ఆ తర్వాత చెంగొరసలు తీయడం 2 కూలీలు అవుతాయి, 1000 రూపాయలు. తర్వాత దుక్కిపిండి నారేత వేసే ముందు దుక్కిపిండి వేస్తారు కాబట్టి దాని ఖర్చు. తర్వాత నారేత ఖర్చు, నారేతలో లేబర్ 5000 దాకా వెళ్ళిపోయింది. కలుపు మందులు, తర్వాత పచ్చపురుగుకి ఒక మందు కొట్టాల్సి ఉంటుంది. ఒకటో కాటాలో ఎక్కువ పిండి, ఎక్కువ మైక్రో న్యూట్రియంట్స్ కలిపి వేయాల్సి ఉంటుంది కాబట్టి రేటు 3000 దాకా వెళ్ళింది. దుక్కిపిండి అంటే డిఏపిని రేటు నియంత్రించాల్సిన అవసరం చాలా ఉంది. 1800కి వెళ్ళిపోయింది ఒక బ్యాగు రేటు. సో గవర్నమెంట్ వారు దీన్ని కొంచెం గమనించాలి. ఈ ఖర్చులన్నీ తగ్గించుకుంటే అన్నిటిలో కొంచెం తగ్గితేనే రైతుకి ఆ కొంచెం కలుపుకొని ఎక్కువ కొంచెం మిగులుతుందండి. కాబట్టి 2వ కోట, 3వ కోట, 4వ కోట పిండి, 4వ కోటలో పొటాష్ వేస్తారు ఎన్నుదీసే సమయంలో. తర్వాత ఎరువులు, లేబర్ అంతా కలిపి ఒక 750 అవుతుంది. తర్వాత కూలీలు, ఎక్కడెక్కడైతే కూలీలు ఉన్నాయో ఆ కూలీలన్నీ సొంతగా కౌలుకి చేసే రైతు వారి కుటుంబం, పిల్లలు అంతా కలిసి చేసుకుంటే ఆ కూలీలు కొంచెం మిగులుతాయి వాళ్ళకి, ఒక 3000 వరకు. అంతవరకే కానీ మనుషులు పెట్టి చేయిస్తే సొంతంగా వాళ్ళు చేసుకున్న దానికి ఒక 3-4 వేలు తేడా వస్తుంది. సో ఓవరాల్ మనకి ఇప్పుడు హార్వెస్టింగ్ మిషన్ కూడా 2400 తీసుకుంటున్నారు గంటకి. ఇంచుమించు ఒక ఎకరాని గంట సేపు పడుతుంది కోయడానికి. సో తర్వాత వడ్లని కుప్ప వేయడానికి ఒక 250 రూపాయలు ట్రిప్పు పడుతుంది. ట్రిప్పుకి ట్రాక్టరు 3 ట్రిప్పులు పడతాయి ఎకరాకి 750. సో మొత్తం కలిపి 30,660 రూపాయలు అయిందండి ఖర్చు. సో ఇప్పుడు మీరు చూసుకుంటే యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు గవర్నమెంట్ నిర్ణయించిన కనీస మద్దతు ధర లాస్ట్ ఇయర్ 23,000, 24,000 అమ్మింది. ఈ ఇయర్ వచ్చేసరికి ఏమైంది, పుట్టి 23, 24. నెల్లూరులో పుట్టి అంటే 860 కేజీలు. సో ఇక్కడ క్వింటాల్కి మార్చి మాట్లాడుకున్నామండి, సో అందరికీ అర్థం కావడానికి. సో క్వింటాల్ ధర పోయిన సంవత్సరం 2700 ఉంది, ఇప్పుడు 2304 కేజీలు వచ్చిందనుకోండి ఎకరాకి. 2300 ఉంది క్వింటాలు. ఇప్పుడు ఎకరాకి జనరల్గా 36 నుంచి 40 బస్తాలు పండాలి, 76 కిలోల బస్తాలు. కానీ ఈ సంవత్సరం ఏం జరిగింది, డిసెంబర్ నుంచి సంక్రాంతి వరకు మనకి మంకు వాతావరణం ఎక్కువగా ఉన్నింది. అల్పపీడనాలు ఎక్కువ లేయడం, అటు వాన పడకుండా ఇటు మంకు ఎక్కువ ఉండేసి గ్రోత్ అనేది లేకుండా పోయిందనమాట వరికి. దానివల్ల ఏం జరిగింది, 30 నుంచి 32 బస్తాల కన్నా ఎక్కువ అవ్వాల. చాలామందికి అయితే అసలు 28 బస్తాలే అయినాయి ఈ సంవత్సరం. కాబట్టి 2304 కేజీలు వస్తే బాగా పండినట్టు ఇప్పుడున్న లెక్క ప్రకారం. సో ఆ లెక్కలో తీసుకున్న బాగా పండినట్టే లెక్కేసుకున్నాం. పోనీ ఈ పర్టికులర్ విత్తనం ఏంటంటే 4 పుట్లు బండమండి, 3 పుట్ల వరకే బండుతాయి. సో 2150 రూపాయలు దళారులు ఇచ్చే రేటు క్వింటాల్కి. అంటే
18,500 కొంటున్నారు వాళ్ళు పుట్టి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే గవర్నమెంట్ నిర్ణయించిన ధరకి వాళ్ళు ఒక 1,500 2,000 తగ్గించుకుంటారు. అది ఎక్కడైనా ఉండేదే ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో. అందరూ గవర్నమెంట్కి తోలాలంటే అది జరిగే పని కాదు. ఎందువల్లంటే అదే ఖర్చు అవుతుంది రైతుకి. ఇప్పుడు వడ్లు కోసుకెళ్ళి ఒక దగ్గర పెట్టేసి దానికి కాపలా ఉండాలా, మళ్ళీ దానికి గోత పట్లు కొనాలా, రెంట్కి తీసుకోవాలా, తర్వాత పక్క రోజు వాటిని ఆరబెట్టడానికి కూలీల్ని తీసుకురావాలా. మీకు తెలుసు ఈ రోజుల్లో కూలీలు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయింది. లేబరు సరిగా చేసేవాళ్ళు లేరు కూడా. ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి అవి ఆరబోసి కాపలా పెట్టి పిట్టలు తినకుండా చూసుకొని నైటు ఎవరు ఎత్తుకోబోకుండా ఒడ్లు కాపలా కాసి ఇవన్నీ రైతు అనేది ప్రాక్టికల్గా ఎవరో 10 మందికి ఒకరు చేస్తారండి, అందరు చేయరు ఆ పనులు. కాబట్టి సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే దళారికి వేసేదే తీసుకోవాలి లెక్క. ప్రాక్టికల్గా జరుగుతుండేది అది. కాబట్టి 2,150 రూపాయలు ఇప్పుడుండే ధర క్వింటాల్కి, అంటే పుట్టికి 18,500 అనమాట. సో మొత్తం ఎకరాకి ఒక రైతుకు వచ్చేది 49,500, ఇంచుమించు 50,000 అనుకోండి, 50,000 వస్తుంది. ఎకరా ఖర్చు ఎంత అవుతుంది? 30,660, 30,000 వేసుకోండి పోనీ. సో మిగిలింది ఒక 19,000 20,000 మిగులుతుంది. దాంట్లో కౌలు రైతు ఏం చేయాలా? ఇంతకు ముందు రోజుల్లో లీజు పుట్టి 5 తూములు ఉండేదండి, అంటే పుట్టి 5 బస్తాలు. ఇప్పుడుండే లేబర్కి ఈ ఫర్టిలైజర్ ఖర్చులు మందుల ఖర్చులు చూసి పాపం ల్యాండ్ ఓనర్సే దాన్ని పుట్టికి తగ్గించుకున్నారు. పుట్టికి తగ్గించుకున్నా కూడా 18,500 పోతే రైతుకి మిగిలేదు 500. 6 నెలలు కష్టపడితే ఒక కౌలు రైతుకి ఎకరాకి 500 వస్తే 5 ఎకరాలు చేసుకుంటే వాళ్ళకి వచ్చేది 2,000. సో ఇది పరిస్థితి. ఇప్పుడు ఒకవేళ ఆ కౌలు రైతు కుటుంబం చాలా పేదవారయ్యి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పని చేసుకునే వాళ్ళు అయితే వాళ్ళందరూ కుటుంబం కలిసి పని చేసుకుంటే ఒక 3,000 మిగులుతుంది లేబర్, నేను చెప్పిన 30,000లో. కాబట్టి వాళ్ళకి అంత ఒక 5,000 లోపల కూడా అంతంత మాత్రం వస్తుంది ఇప్పుడుండే పరిస్థితికి. సో కాబట్టి ఇప్పుడు మనం ఎక్స్పెక్టేషన్ ఏంటి, అసలు దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, గవర్నమెంట్ ధర 19,000 పుట్టి, అంటే 19,000 చిల్లర పుట్టి, అంటే 2,300 ఉంది. అట్లా కాకుండా 2,800 పోయిన సంవత్సరం లాగా ఒక పుట్టి రేటు 24,000, అంటే పోయిన సంవత్సరం 24,000 ఉంది. ఆ విధంగా 2,800 క్వింటాలు రేటు కానీ ఉంటే ఆ వెరైటీకి ఇప్పుడు ఆ లెక్కలో చూస్తే మనకి ఎంత వచ్చింది చూడండి. 32 బ్యాగులు వేసుకున్నా అంటే అంతంత మాత్రం బండితే ఇంత 2,304 కేజీలు, 2,304 అది వేసుకుంటే 61,000 వస్తుంది. సో 60,000 వస్తుంది. ఇంతకుముందు 50,000 వచ్చేది, ఇప్పుడు 60,000 వస్తుంది. ఇంకా లీజు అన్నీ పోగా ఒక 8,000 లేబర్ వాళ్ళు సొంతంగా చేసుకుంటే ఆ 8,000 మిగతాదంతా ఒక 10 నుంచి 11,000 వస్తుంది. ఎకరాకి 10-11 వస్తే అది తక్కువే, కానీ అంత మాత్రమన్నా లేకుంటే రైతుకి రైతు ఘోష అనేది చాలా బాధ ఉంటుందన్నమాట. కాబట్టి మనం దీంట్లో చూడాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ వారిని నెల్లూరు ప్రజావేదిక ద్వారా నేను రిక్వెస్ట్ చేయదలుచుకుంది ఏంటంటే, ఇప్పటివరకు సంగం మండలంలో కోతలు జరిగాయి, ఇంకా తూర్పు సైడ్కి ఇంకా పోలేదు. బుచ్చెట్టిపాళెం, ఇటు ముదివర్తి, మన విడవలూరు, కొడవలూరు, ఈ సైడ్ ఇందుకూరుపేట, ఈ సైడ్కి ఇంకా స్టార్ట్ అయినట్లేదు. ఈ లోపల ఈ కనీస మద్దతు ధర అనేది క్వింటాల్కి ఈ పర్టికులర్ విత్తనానికి, అంటే కొన్ని విత్తనాలు 4 పుట్ల దాకా పండుతాయండి. అంటే ఈ పర్టికులర్ విత్తనం నెల్లూరులో ఇప్పుడు ఎక్కువ వేశారు, షుగర్లెస్ 1638. ఈ పర్టికులర్ విత్తనానికి కొంచెం కనీస మద్దతు ధర 2,700 నుంచి 800 చేయమనేసి రైతుల యొక్క కోరిక. ఇంకొక విషయం ఏంటంటే, నెక్స్ట్ టైంకి అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి జస్ట్ 8 నెలలు అయింది కాబట్టి నెక్స్ట్ ఖరీఫ్ రబీ సీజన్లో వచ్చే క్రాపులకి రైతులని దగ్గరగా చూసిన వ్యక్తిగా నేను గమనించింది ఏంటంటే, వాళ్ళకి ఈ వ్యవసాయం స్టార్ట్ అయ్యే ముందు అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్స్ కొంచెం బ్యాకప్ పెట్టుకోవాలా. ఎందుకంటే అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్స్ పోతే వాళ్ళని పట్టించుకునేది చాలా కష్టం అండి ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో. కాబట్టి కమర్షియల్ ట్రాన్స్ఫార్మర్స్ అయితే ఎప్పుడైనా అందుబాటులో ఉంటాయి, కానీ అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్స్ అంత ఈజీ కాదు. కాబట్టి కొంత బ్యాకప్ ట్రాన్స్ఫార్మర్స్ అనేది పెట్టుకోవడం మంచిది. ఇంకొకటి ఏంటంటే,
కాలువలు కూడా కొంచెం ముందుగా తీసేయడం. ఈ ప్రభుత్వంలో మనకి కాలువలు బాగా తీశారండి. నెల్లూరు వరకు నేను చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా నెల్లూరు వరకు ఎక్కడైనా తీసుకోండి, కోవూరు నియోజకవర్గం కావచ్చు, ఆత్మకూరు నియోజకవర్గం కావచ్చు, గత 10 ఏళ్లుగా లేని పూడికలు తీయని కాలువలు మాత్రం తీశారు. అలాగే కాలువలు, రైతులకి ట్రాన్స్ఫార్మర్స్ బ్యాకప్లో ఉండాలి, పవర్ అనేది ఇబ్బంది లేకుండా. ఆ తర్వాత వాళ్ళు ఇంకా కోతలు కోస్తారనగా నెల రోజుల ముందే వాళ్ళకి ఇప్పుడు ప్రాక్టికల్గా, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక రేట్ డిసైడ్ చేస్తుంది, కానీ ప్రాక్టికల్గా అయ్యే ఖర్చు చూశారు కదా, 30,000 దాకా అవుతుంది ఇప్పుడు ఉండే లేబర్కి, ఫర్టిలైజర్స్కి. అన్నట్టు వెరీ గుడ్ పాయింట్. ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ రేట్ కొంచెం నియంత్రించాలి, చాలా ఎక్కువ అయిపోయిందనమాట. 1800 ఒక్క బ్యాగు డిఏపి అంటే అది చాలా ఎక్కువ అండి. అంటే ఉండే 30,000 ఖర్చులో 3 సార్లు డిఏపి కానీ వేస్తే అది ఎంత ఖర్చు అయిపోతుంది చూడండి. ఎకరాకి ఇంచుమించు 1800 × 3 5,000 పైన అయిపోతుంది. కాబట్టి ఈ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ రేట్ నియంత్రించడం, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ బ్యాకప్ పెట్టుకోవడం, అగ్రికల్చర్ సీజన్కి ముందు కాలువలు పూడికలు తీర్చుకోవడం, చెరువుకి మంచి డ్యామ్ వాటర్ వచ్చే విధంగా. తర్వాత ఇంకా కోతలు కోస్తామన్న ఒక 3 వారాల ముందే, కోతలు కోస్తామన్న ఒక 3-4 వారాల ముందే గవర్నమెంట్ యంత్రాంగం, రైతులు కోతలు కోసాక ఆగరండి. రైతులు కోతలు కోసిన తర్వాత ఏమవుతుంది, దళారీ వ్యవస్థ అనేది రైతులు ఎట్టయినా అమ్ముకొని పోయేవాళ్ళు. పచ్చిసరుకు కదండి, వడ్లు కానీ చేపలు కానీ ఇట్లాంటివన్నీ ఏంటంటే పచ్చిసరుకు పాడైపోతాయి, బయట వదిలేయలేడు రైతు, ఖచ్చితంగా అమ్మాలి. అప్పుడు వాళ్ళ మీద ఒక ప్రెషర్ పడిపోతుంది అనమాట. ఎంత రేటు తక్కువైనా అమ్మేయాల్సిన పరిస్థితి వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఒక నెల రోజులు ముందే రేటు అనేది రైతులకి గిట్టుబాటు రేటు ఉండే విధంగా మిల్లర్స్ అందరినీ ఒక మీటింగ్ పెట్టి వాళ్ళని డిస్కస్ చేయాలి. యంత్రాంగాన్ని ఈ రేటు కన్నా తక్కువకి మిల్లర్లు కొనకుండా జాగ్రత్తలు తీసుకుంటే రైతు ఈ విధంగా ఈరోజు నెల్లూరు సంగం మండలంలో బాధపడుతున్న విధంగా ఉండదండి. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు దాకా కోతలు కోసిన రైతులకి ఏమన్నా అవకాశం ఉంటే, కౌలు రైతులకి కొంచెం ఏదన్నా వాళ్ళకి ఫైనాన్షియల్గా ఏదైనా సపోర్ట్ అందజేయగలిగితే అవకాశం ఉంటే చూడండి. లేదు ఇంకా మీదట జరిగే కోతల కన్నా ఇప్పుడు కొంచెమే స్టార్ట్ అయింది జస్ట్, ఇంక మీదట జరిగిన వేరే మండలాల్లో కానీ వేరే నియోజకవర్గాల్లో కానీ కోతలు చేసినప్పుడు మిల్లర్స్తో దయచేసి అందరితో డిస్కస్ చేసి, అసలు ట్రాన్స్పోర్ట్ ఎందుకు ఆపారనే పుకార్లు కూడా వచ్చున్నాయి, ట్రాన్స్పోర్ట్ ఆపేశారు అనేసి. రకరకాల ఊహాగానాలు, నష్టపోయినప్పుడు రైతులకి రకరకాల పుకార్లు కూడా వస్తాయండి. గవర్నమెంట్ మీద బాధపడడం జరుగుతుంది, తర్వాత మిల్లర్స్ ట్రాన్స్పోర్ట్ లేకుండా చేశారని రకరకాల పుకార్లు వస్తాయి. సో ఇలాంటి అన్నిటికీ తెరదించుతూ గవర్నమెంట్ అధికారులు కానీ, మన రాజకీయ నాయకులు కానీ ప్రజలకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అసలు రేటు ఎవరు డిసైడ్ చేశారు, ఎందుకు ఇంత డ్రాప్ అయింది, దీని వెనక గవర్నమెంటు తెలిసి జరిగిందా, లేదంటే మిల్లర్లే దీన్ని మేనేజ్ చేస్తున్నారా, అసలు ఏందనేది క్లారిఫికేషన్ ఎవరికి అర్థం కాకుండా ఉంది. కాబట్టి దీన్ని క్లారిటీ ఇస్తే జనాలు అపార్థాలు చేసుకోకుండా ఉంటారనేది నా కోరిక. సో ఇంతటితో ఈ ప్రోగ్రామ్ని ఈరోజు ముగిస్తున్నామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ. గుడ్ బై.